హాయ్ అండి, అందరికీ నమస్తే. ఇవాల్టి వీడియోలో ఒక రైస్ ఐటమ్ అయితే చూపించబోతున్నానండి. గోంగూర అలాగే పూల్ మకానాతో గోంగూర రైస్ని ఎలా చేసుకోవాలో చూపిస్తాను. పిల్లలకి ఇలా లంచ్ బాక్స్లోకి చేసి పెట్టొచ్చండి. పూల్ మకానా కూడా చాలా హెల్తీ కదా, పిల్లలకి ఇలా చేసి పెట్టండి, చాలా ఇష్టంగా అయితే తింటారు. మరి లేట్ చేయకుండా ఈ గోంగూర రైస్ని ఎలా చేసుకోవాలో ఇప్పుడైతే చూపిస్తాను, చూసేయండి. ముందుగా గ్యాస్ ఆన్ చేసుకుని కడాయి తీసుకుని 1 టీ స్పూన్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత 1 కప్ పూల్ మకానా అయితే వేసుకోవాలి. ఈ పూల్ మకానాని ఒక 5 నిమిషాల పాటు క్రిస్పీగా అయ్యేంత వరకు అయితే ఫ్రై చేసుకోండి. గ్యాస్ని మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుని ఈ పూల్ మకానాని ఫ్రై చేసుకోవాలండి. ఇలా కొంచెం క్రిస్పీగా ఫ్రై చేసుకున్న తర్వాత వేరొక బౌల్లోకి అయితే సెపరేట్ చేసేసుకుని పక్కన పెట్టేసుకోండి. మరొకసారి కడాయి తీసుకుని అందులోకి ఆయిల్ వేసుకుని తాలింపు దినుసులు అయితే వేసుకోవాలి. శనగపప్పు, మినపప్పు, జీలకర్ర, ఆవాలు వేసుకుని ఫ్రై చేసుకోవాలి. పోపు కాస్త ఫ్రై అయిన తర్వాత ఇందులోకి కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు అలాగే పచ్చిమిర్చిని వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయల్ని 2 నిమిషాలు ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి గుప్పెడి కరివేపాకునైతే వేసుకోండి. ఉల్లిపాయలు మరీ మెత్తగా కూడా ఫ్రై చేసుకోని అవసరం లేదు, కాస్త కలర్ చేంజ్ అయితే సరిపోతుందండి. ఉల్లిపాయలు కొంచెం పంటికి తగులుతూ ఉంటే ఈ రైస్ ఐటెంకి చాలా బాగుంటుంది. సో కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా సాల్ట్ని వేసుకోవాలి. అలాగే 1/2 టీ స్పూన్ ధనియాల పొడి, 1/4 టీ స్పూన్ జీలకర్ర పొడి, 1/4 టీ స్పూన్ మిరియాల పొడిని కూడా వేసుకుని వీటిని ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ రుచికి సరిపడా కారాన్ని అయితే వేసుకోండి. కొద్దిగా వేసుకుంటే సరిపోతుందండి, మీరు తినే కారానికి తగినట్టుగా అయితే చూసుకుని వేసుకోండి. ఇప్పుడు వీటిని బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇలా కాసేపు అయితే ఫ్రై చేసుకోవాలి. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు మనం రెడీ చేసి పెట్టుకున్న గోంగూరను అయితే వేసుకోవాలి. ఇలా గోంగూరని యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ గోంగూరని మెత్తగా అయ్యేంత వరకు అయితే మగ్గించుకోవాలి. ఇక్కడ చూపిస్తున్న విధంగా ఇలా కలుపుకుంటూ అయితే గోంగూరని మగ్గించుకోండి. తర్వాత మనం రెడీ చేసుకున్న పూల్ మకానాను కూడా ఇందులోకి వేసేసుకుని ఈ రెండింటిని కలిపి ఉడికించుకోవాలి. మీకు పూల్ మకానా కొంచెం క్రిస్పీగా తినేటట్టు ఇష్టమైతే కొద్దిగా పూల్ మకాని ఉంచుకుని చివరిలో యాడ్ చేసుకోవచ్చండి. లేదా మెత్తగా కావాలంటే ఇలా యాడ్ చేసేసుకుని గోంగూరతో పాటు ఉడికించుకుంటే పూల్ మకానా కూడా కొంచెం మెత్తబడుతుంది. ఇలా గోంగూరను అయితే ఉడికించుకోవాలండి. ఇక్కడ చూపిస్తున్న విధంగా గోంగూర మగ్గిన తర్వాత రెడీ చేసుకున్న రైస్ని అయితే ఇందులోకి వేసేసుకోండి. వేసేసుకున్న తర్వాత మొత్తం అంతా కలిసేలాగా పైకి కిందికి బాగా కలుపుతూ మిక్స్ చేసుకోవాలి. ఈ రెండు బాగా మిక్స్ చేసుకోవాలండి. ఈ గోంగూర పులుపు అంతా రైస్కి పట్టేలాగా మిక్స్ చేసుకోండి. ఇలా ఒక 5 మినిట్స్ పాటు పైకి కిందికి కలుపుకున్నామంటే ఈ గోంగూర పులుపు అంతా రైస్కి పట్టి చాలా బాగుంటుందండి. నోటికి పుల్లగా, ఇంకా మీరు స్పైసీగా తినేటట్లయితే కొంచెం ఎక్కువ కారాన్ని అయితే యాడ్ చేసుకోవచ్చు. ఇలా లంచ్ బాక్స్లోకి పిల్లలకి పెట్టవచ్చు. అలాగే పెద్దలు కూడా ఎంతో ఇష్టంగా తినే రెసిపీ అండి. మీరు కూడా ఒకసారి అయితే తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేశాక మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ కూడా షేర్ చేయండి. మరిన్ని మంచి వీడియోస్ కోసం అయితే మా ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వి పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.